విక్టరీ వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇంకా లేట్ చేయకుండా దాని రియాక్షన్ అయితే చూద్దాం. ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే 6 నిమిషాల్లో మన ప్రభుత్వం కోల్పోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. సరే అన్నయ్య. భర్తలతో భార్యలు సిగ్గుతో ఉప్పు అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. సారీ బా, లవ్ యూ బా. ఆహా, ఆది దంపతులండి బాబు. డిస్టెట్ కదా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? మీను మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. నౌ ద రియల్ ఛాలెంజ్. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి చేస్తా. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని ఏడిపేసి ఎంత సంతోషమో కదా కదా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. గూస్ బంప్స్ కిల్స్. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. లేదు, చేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. బాగుంది ట్రైలర్ అయితే, ఎంటర్టైనింగ్ ఉంది. స్టోరీ అయితే ట్రైలర్ లోనే క్లియర్ గా ఉంది. అవసరాల శ్రీనివాస్ ని స్టార్టింగ్ లో కిడ్నాప్ చేస్తారు కదా, ఆయనేమో బిగ్ షాట్ అనమాట. ఆయన్ని కాపాడడానికి మన వెంకటేష్ ని హెల్ప్ అడుగుతారు. మన వెంకటేష్ ఏమో జాబ్ వదిలేసి పిల్లలతో ఉంటాడు. అది ఇప్పుడు మీనాక్షి చౌదరి, వెంకటేష్ ఇంకా ఐశ్వర్య రాజేష్ కలిసి అవసరాల శ్రీనివాస్ ని కాపాడమే స్టోరీ. అందులో మళ్ళీ మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట, అందుకు ఐశ్వర్య రాజేష్ కూడా ఎంట వస్తా ఉంటుంది. అది మరి ముగ్గురు కలిసి ఎంటర్టైన్మెంట్ చేయడమే ఈ మూవీ. ఇలాంటి మూవీస్ లో స్టోరీ ఎత్తుకోకూడదు కానీ ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి. అనిల్ రావిపూడివి యూత్ కి క్రింజ్ అనిపించచ్చు కానీ ఫ్యామిలీకి బానే ఉంటాయి. ఇందులో డైలాగ్ ఉంది కదా, రిలీజ్ కి ముందర టీజర్ ఉన్నట్టు పెళ్లికి ముందర ప్రతి ఒక్కడికి లవర్ ఉంటదని. అది మాత్రం అన్యాచురల్, అసలు ఉండదు అలాగా. అది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి సెట్ అయ్యే డైలాగు. అలాంటి సింగిల్స్ కి అయితే సెట్ అవ్వదు. లాస్ట్ లో మళ్ళా పిల్లలకి చెప్పొద్దంట స్టోరీ లేదు, పెళ్లి లేదు, బొక్క లేదు. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు మేమేడుస్తుంటే మధ్యలో ఈడొకడు. అది మరి సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రియాక్షన్ అయితే. మూవీ అయితే 14th Jan రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి, మూవీ చూసి రివ్యూ కూడా పెడతా. ఇది ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.